క్లాస్ ఆపిద్దాము. మీకేమైనా సందేహాలుంటే అడగండి. ఎలాంటి సందేహాలున్నా అడగాలి. చాలా క్రిటికల్ సబ్జెక్టు సాంఖ్య దర్శనం అంటే. మీరు మీ సందేహ నివృత్తి చేసుకోవాలి తప్పకుండా. గురువుగారు నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు ఒక వ్యక్తి చేసినటువంటి దుష్కర్మల వల్ల ముందు తరాలకు ఆ యొక్క ఆ యొక్క ఫలితం అందుతుందా? ఫలితం అందదు. అదే అంటే ఒక 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 తరంలోని ఒక వ్యక్తి ఒక పామును చంపాడని చెప్పేసి వారి యొక్క మనవలకు ఆ యొక్క ఫలితము వచ్చింది అని చెప్పేసి ఒకతను మా మిత్రుడికి చెప్పాడు. అట్లా ఏమన్నా ఉంటుందా? చెబుతాను. కర్మ అనేది ఎవరిది వాళ్ళే అనుభవించాలి. కర్మను 1000 కల్పాలైనా మనది మనమే అనుభవించాలి. అనుభవించకుండా నశించదు. ఇక మన తరం లోపల ఎవరైనా పాపం చేస్తే అది మన వరకు వస్తుందా అనే దానికి కొంత ప్రభావం అనేది ఉంటుంది. ఏ విధంగానైతే మన తాతలు ముత్తాతలు పాపాత్ములైతే వాళ్ళ ప్రభావము తండ్రి మీద, ఆ తండ్రి సంతానం మీద కూడా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది కానీ ఆ కర్మ ఫలము ఇటు రాదు, వీళ్ళకు రాదు. కొడుకులకు గాని మనవలకు గాని తాతల తండ్రుల యొక్క కర్మ ఫలం రాదు, కానీ వాళ్ళ యొక్క దుష్టత్వం యొక్క ప్రభావం వస్తుంది. ఆ ప్రభావం వల్ల వీళ్ళు చెడ్డ పనులు చేయడము, దానివల్ల మళ్ళా వాళ్ళ స్వత కర్మల వల్ల కష్టాలు అనుభవిస్తారు, కానీ వాళ్ళు చేసిన కర్మ వల్ల అనుభవించరు. ధన్యవాదాలు. ఓం నమస్తే జీ గురూజీ. నమస్తే జీ. మన తాతలు అన్యాయం వల్ల సంపాదించిన సొమ్మును ఇప్పుడు అనుభవిస్తున్నాం. దాని ఫలితం మనకు ఉంటుందా, వాళ్ళకే ఉంటుందా? మనకు ఉండదు, వాళ్ళకే ఉంటుంది. కారణం ఏంటంటే అది అన్యాయం సొమ్ము కదా. డబ్బుకు న్యాయం అన్యాయం అనేది ఉండదు. డబ్బు ఇప్పుడు చూడండి, ఎట్లంటే మనం కొట్టుకెళ్తాము. కొట్టు లోపల ఒక దొంగ కూడా వచ్చి అక్కడ డబ్బులు ఇస్తాడు, వస్తువులు కొనుక్కొని పోతాడు. దొంగతనంతో సంపాదించిన డబ్బులు అక్కడికి వచ్చాయి, ఆ డబ్బులు మనకు వచ్చాయి అనుకోండి. మనం ఏదో సామాన్కి వెళ్తే అతడు ఆ డబ్బులు మనకి ఇచ్చాడు అనుకోండి. ఆ డబ్బులకు ఎప్పుడు కూడా అశుద్ధి అంటదు. అంటే పాపము పుణ్యము డబ్బుకు ఉండదు, ఆ వ్యక్తికి మాత్రమే ఉంటుంది. ఆ వ్యక్తి ఉదాహరణకి ఎవరైతే దొంగతనం చేశారో ఆ దొంగతనము చేసిన వ్యక్తికి దాని వల్ల నష్టం జరుగుతుంది, కానీ ఆ డబ్బుకు దొంగతనం అనేది అంత దుష్టత్వం అనేది ఉండదు. నేను డబ్బు అంటలేను, డబ్బును మనం ఈ తరం వారు అనుభవిస్తుండ్రు. అది అన్యాయమైన సొమ్ము. ఈ తరం తాతల నుంచి వచ్చింది అన్యాయమైన సొమ్ము. ఈ తరం వారు అనుభవిస్తే వీళ్ళకు ఏమైనా పాపం ఉంటుందా, ఉండదా? అనుభవిస్తే వాళ్ళు తప్పు చేసి సంపాదించారు, అది వాళ్ళు అనుభవిస్తారు. దానిది మనం అనుభవిస్తున్నాం. చూడండి, మనం అనుభవించే తీరు హక్కుతో అనుభవిస్తున్నామా, లేకపోతే మనం న్యాయంగానే అనుభవిస్తున్నాం. ఎందుకంటే మన తండ్రి గనక, ఆ తండ్రి మనల్ని పోషించాలి గనక అతని సొమ్మును మనం తింటున్నాము. కనుక అతనికి తప్పు వస్తుంది, మనకు రాదు. ఎందుకంటే మనము దొంగతనం ద్వారా దాన్ని సంపాదించలేదు. మనం ఎలా అనుభవిస్తున్నామంటే మన తండ్రి ద్వారా అనుభవిస్తున్నాము. ఒకవేళ తండ్రి తప్పు చేస్తే తండ్రికి, తాత తప్పు చేస్తే తాతకే ఉంటుంది, కానీ అది కొడుకులకు కానీ మనవలకు కానీ రాదు. సరే, ధన్యవాదండి. ఆత్మ అనేది ద్రవ రూపమా, వాయు రూపమా, ఏ రూపం? అది జడ పదార్థం కాదు. జడ పదార్థం అయితేనే వాయు రూపమో, ద్రవ రూపమో, ఘన రూపమో అవుతుంది. ఇవి మూడు కానిదాన్నే చేతన పదార్థం అంటారు. సరే, ధన్యవాదాలు. గురుజీ, వారి ప్రశ్నకి నేను కొనసాగింపుగా అడుగుతున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు తండ్రి తాతలో తండ్రి తప్పు చేసి అన్యాయంగా సంపాదించాడు. ఆ విషయము సంతానానికి తెలిసింది. అంటే నా తండ్రి ఈ రకంగా అన్యాయంగా సంపాదించిన విషయము వీళ్ళకి తెలిసింది. ఆ అన్యాయము ఎవరికి చేసి సంపాదించిన విషయం కూడా తెలిసింది అనుకోండి సంతానానికి. అప్పుడు ఇది వారు అన్యాయంగా అంటే వారు దుఃఖపడతారు కదా. ఒకరికి అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా వారు దుఃఖపడతారు కదా. కానీ నా హక్కు ద్వారా నాకు వచ్చిందని మనం వాడుకోవడము, దాంట్లో న్యాయం ఉంటుందా అని. హక్కు ద్వారా ఒకటి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, చిన్నపిల్లని ఎవరు పోషించాలి? తండ్రి పోషిస్తున్నాడు. తండ్రి తప్పు చేసి పోషిస్తున్నాడు, తండ్రికి ఆ పాపం వస్తుంది. కానీ పోషణకు ఎవరైతే
పిల్లలు అనుభవిస్తున్నారు ఆ పోషణను, వాళ్ళకు రాదు. ఎందుకంటే వాళ్ళు తండ్రి మీదనే ఆధారపడి ఉండాలి. వాళ్ళ దగ్గర వేరే మార్గం లేదు. చిన్నపిల్లలప్పుడు తండ్రి యొక్క సొమ్మె తిని బ్రతకాలి. వాళ్లకు వాళ్ళు స్వయంగా సంపాదించుకునేటప్పుడు వాళ్ళు న్యాయాన్ని పాటించాలి. కానీ వాళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు తండ్రి సొమ్ము, తండ్రి అన్యాయమైన సొమ్ము అయినా న్యాయమైన సొమ్ము అయినా వీళ్ళకు న్యాయము రాదు, అన్యాయం కూడా రాదు. కానీ వాళ్ళ ఆస్తులు మిగిలినాయి అనుకోండి, ఆ ఆస్తులు అక్రమ మార్గంలో వచ్చినాయి అనుకున్నప్పుడు వీళ్ళకు ఆస్తులు సంక్రమించాయి అనుకోండి, ఆ సంక్రమించిన ఆస్తులు దాన ధర్మాలు చేయవచ్చు తెలుసుకుంటే. అంతేగాని పోషించడం ద్వారా పాపము రాదు. అదే పోషించడం ద్వారా రాదు, కానీ పిల్లలకి గనక వాళ్ళకి ఒక అవగాహన ఉండి ఇది అక్రమంగా సంపాదించిందో, ఎవరి ద్వారా అక్రమంగా వచ్చిందో విషయం కూడా తెలిస్తే మాత్రం అప్పుడు వీరికి తెలిసిన విషయాన్ని కూడా అనుభవించడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అట్లా అదే ఆ ఆస్తులను దాన ధర్మాలకు ఇవ్వచ్చు అంతే. ఇవ్వచ్చు, లేదంటే వారికే తిరిగి ఇవ్వచ్చు. ఎవరైతే అన్యాయానికి గురైందో వారికి తిరగచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు తండ్రి తప్పు చేసి సంపాదించడం వల్ల పిల్లలకు పాపం తలగదు, రాదు. ఓకే. పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత తండ్రి ఆస్తి అన్యాయంతో వచ్చింది అనుకున్నప్పుడు ఆ ఎవరి నుంచి వచ్చిందో వాళ్ళకి తిరిగి ఇవ్వచ్చు, లేదా ఎవరిలో తెలియకుంటే దాన ధర్మాలు చేయొచ్చు. ఓకే, ధన్యవాదాలు. ఓం నమస్తే గురూజీ. నమస్తే. ఇందాక మీరు చెప్తూ సాంఖ్యయోగంలో ఆత్మకు బంధానికి గల కారణము అవివేకం అన్నారు కదా గురూజీ. అలాగైతే మరి ఈ ఈశ్వరుడు ఈ విశ్వాన్ని ఎందుకు సృష్టించినట్లు? అవివేకాన్ని తొలగించడం కోసం. ఓకే. లోకవత్ క్రీడా కైవల్యం అనేది ఒక సూత్రం వస్తుంది. ఈశ్వరుడు ఈ సృష్టిని ఎందుకు నిర్మించాడంటే జీవులకు కైవల్యము అంటే బంధ విముక్తి చేయడం కోసం సృష్టించాడు. బంధంలో ఉన్నాయి కనుక జీవులు అవి ఈ జగత్తులో ఉంటేనే, ఈ జగత్తు నిర్మాణం అయితేనే, ఈ శరీరం ఉంటేనే బంధ విముక్తి చేసుకోవచ్చు, లేకుంటే వేరే మార్గం లేదు. ఇందాక మనం చదువుకుంటూ వస్తున్నాం, శరీరం లేకుండా సాధన చేయలేదు. శరీర మాధ్యం కళ్ళు ధర్మ సాధన. ఈ జగత్తు ఉంటే, శరీరం ఉంటేనే సాధన చేసి, సాధన యొక్క ముఖ్యమైన ఫలం ఏంటిది? అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖ ప్రాప్తి కలగాలంటే ఈ శరీరము జగత్తు ఉండాల్సిందే. అందుకోసమే ఈశ్వరుడు లోకవత్ క్రీడా కైవల్యం ఈ జగత్తును నిర్మించింది జీవులకు కైవల్యం ఇవ్వడం కోసమే. గురుజీ ఇంకో సందేహం అడగండి. ఈ మూల ప్రకృతి అనేది అవ్యక్త స్థితిలో ఉంటుంది కదా, అవ్యక్త స్థితిలో ఉన్నప్పుడు ఈ ఆత్మలు అనేది అవివేకంతో దాంట్లో ప్రవేశించగలవా? ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయా? కనిపించే జగత్తులోకి అయితే ప్రవేశించగలవు, కానీ అవ్యక్త స్థితిలో ఉన్న మూల ప్రకృతిలోకి అవి ఎలా ప్రవేశించాయనేది ప్రశ్న. వ్యక్తమైన జగత్తులోకి కూడా ఆత్మలు ప్రవేశించలేవు. ఇందాక చదువుకున్నాము, ఆత్మ నిష్క్రియ, ఆత్మ లోపల గతే లేదు, స్వయంగా గతి చెందదు ఆత్మ. ఈ వ్యక్తమైన ప్రపంచంలో కూడా అవి ప్రవేశించలేవు. బంధంలోకి ఎలా వెళ్ళాయంటే అవివేకం వల్ల బంధం లోపల చిక్కుకున్నాయి. అవివేకం దూరం అయితే బంధం నుంచి విముక్తి పొందుతాయి, మోక్షంలోకి వెళ్ళిపోతాయి. అంతేగాని అవివేకం ఒకటే కారణం. వాటికి ఎప్పుడైతే అజ్ఞానం వచ్చిందో అవి దానిలోకి వెళ్ళిపోయాయి. ఇది తొలగిపోవాలంటే, బంధం నుంచి తొలగిపోవాలంటే మూల ప్రకృతి ఆత్మకు సంబంధించిన యథార్థ జ్ఞానాన్ని పొందితే ఈ బంధ విముక్తి జరుగుతుంది. అప్పటి వరకు జరగదు, అప్పటి వరకు బంధించబడే ఉంటాం. గురుజీ, అవివేకం అంటే భ్రమ అనుకోవచ్చా? భ్రమ పడిందా? భ్రమ అంటే అజ్ఞానము, అవివేక జ్ఞానము, అవిద్య, భ్రమ, ఇవన్నీ ఒకటే అర్థం. ఈ భ్రమ అనేది మీరు అవివేకం నిమిత్త కారణం అని చెప్పారు కదా గురుజీ, మధ్యలో వచ్చిందని. నిమిత్త కారణం అంటే ఇప్పుడు ఆత్మ అనేది అనాది కాలం నుంచి ఉంది. అనాది కాలం నుంచి ఉన్నప్పుడు దాంట్లోకి ఈ భ్రమ అనేది ఎలా వచ్చింది? తనకు తానుగా ఫస్ట్ మన జన్మ ఎక్కడ మొదలైంది అనేది అలా వెనకకు వెళ్తుంటే
కర్మతోని జన్మ వచ్చింది, జన్మతోని కర్మ వచ్చింది. శరీరం ఉంటే కర్మ చేస్తాము, కర్మ చేస్తే శరీరం వచ్చింది. అంటే మనం వెనకకు వెళ్తుంటే మన జన్మ ఎక్కడ మొదలైంది? ఎక్కడ మొదలైంది అంటే మొదటి జన్మ. ఇది ప్రవాహంతోనే అనాది. అంటే ఎప్పటి నుంచో దీనికి ఒక మొదలు అనేది ఏం లేదు. మోక్షం నుంచి మొదటి జన్మ అంటారు. మోక్షంలో ఉండడానికి ముందు జన్మ ఉంది. బంధము తర్వాత మోక్షం ఏర్పడింది, మోక్షం తర్వాత బంధం ఏర్పడింది, బంధం తర్వాత మోక్షం ఏర్పడుతూనే ఉంది. అంటే మొదటి జన్మ గురించి మనము అవగాహన చేసుకోవాలంటే మోక్షం నుంచి వచ్చిన మొదటి జన్మ. మోక్షం నుంచి వచ్చే మొదటి జన్మ మానవ జన్మ ఉంటుంది. సాధారణ మానవ జన్మగా మనిషిగా పుడతాం మనం. అదే మొదటి జన్మ అనుకోవచ్చు మనం. ఆ జన్మ లోపల మనకు అవివేకం లేదు, అంటే అవిద్య లేదు, భ్రమ లేదు. సాధారణ మానవులుగా పుట్టాం మనం. పుట్టిన తర్వాత ఏమైందంటే ఒక సూత్రం ఉంది, ఇంద్రియ దోషాత్ సంస్కార దోషాచ్చ అవిద్య అని. అవివేకం పుట్టడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఇంద్రియ దోషాలు, 2 సంస్కార దోషాలు. అయితే ముక్తి నుంచి వచ్చిన ఆత్మకు సంస్కారాలు ఏముండవు. సంస్కారాలు ఎక్కడ ఏర్పడతాయి? జన్మలో ఏర్పడతాయి. పరమేశ్వరం లోపల దానికి ఏం సూక్ష్మ శరీరం లేదు, అంతఃకరణ లేదు, మనసు లేదు, అహంకారం లేదు, బుద్ధి లేదు. అక్కడ ఎలాంటి సంస్కారాలు ఏర్పడవు. పరమేశ్వరం లోపల, మోక్షం లోపల ఎలాంటి సంస్కారాలు ఏర్పడవు. ఫ్రెష్గా వచ్చేసింది, ఏ సంస్కారాలు లేకుండానే బయటకు వచ్చింది. మరి అవిద్య ఎలా ఏర్పడింది? సంస్కారాలతో ఏర్పడుతుంది. ఇంకో కారణం చెప్పాడు, ఇంద్రియ దోష. ఇంద్రియ దోషాల వల్ల కూడా సంస్కారాలు, అవిద్య అనేది ఏర్పడుతుంది. ఇంద్రియ దోషాలు అంటే ఏంటంటే మనము చూస్తున్నాము, ఒకదానికి ఒకటి అనుకోవడము ఇంద్రియ దోషాల వల్ల జరగచ్చు. మనం చూడడంలో లోపం ఉండొచ్చు, మనం నిర్ణయించడంలో లోపం ఉండొచ్చు, లేకుంటే వస్తువు చాలా దూరంగా ఉండవచ్చు, మనకు మిడిమిడి వెలుగులో చూడొచ్చు. అదేవిధంగా వస్తువులను చూడడం కానీ, శబ్దాలను వినడం కానీ, ఇవన్నీ కూడా విషయాలను గ్రహించడం లోపల ఇంద్రియాల బలహీనతనో, ఇంద్రియాల దోషాల వల్లనో, వస్తువుల వల్లనో, యానకం వల్లనో మనకి ఏదైనా ఇబ్బంది కలిగి ఒకదానికొకటి అనుకోవడం వల్ల అలాంటి సంస్కారాలు లోపలికి వెళ్తాయి. అవి అవిద్య సంస్కారాలుగా తయారవుతాయి. అంటే ఆ అవివేక సంస్కారాలు మన అవిద్యకు కారణమవుతాయి. అంటే ఇంద్రియాల దోషాలు అంటే ఇంతకుముందు సంస్కారాల దోషాలు లేకున్నా ఇంద్రియ దోషాల వల్ల ఇంద్రియాలు దోషయుక్తమే ఉంటాయి, పర్ఫెక్ట్ చూడవు, పర్ఫెక్ట్ వినవు. కనుక దానివల్ల మనకు చూస్తున్నాము, వింటున్నాము, ఇలా లోపలికి విషయాలు వెళ్తూ లోపల అవిద్య అనేది ఏర్పడుతుంటాయి, అవిద్య సంస్కారాలు ఏర్పడతాయి. ఆ విధంగా మళ్ళీ మనం బంధంలోకి వచ్చేస్తాం. అలా. ధన్యవాదాలు గురూజీ. సార్ అంటే ఆత్మకి వివేకం ఉంటుందా? అంటే స్వతహాగా వివేకం అనేది ఉంటుందా? లేకపోతే ఆత్మకు మనము ఇవ్వాల్సి ఉంటుందా? అంటే ఎట్లా? ఆత్మకు వివేకం ఉండదు. ఆత్మకు వివేక జ్ఞానం అనేది నిమిత్తం, స్వాభావికం కాదు. ఒకవేళ వివేక జ్ఞానము స్వాభావికం అయితే బంధంలోకే రాదు. ఫస్ట్ బంధంలోకి వచ్చిందంటేనే అది నిమిత్తం. నిమిత్తమైన దాన్ని మనమే తొలగించాలి, అంటే వివేకం ఇవ్వాలి. అవివేకం అనేది నిమిత్తమైనప్పుడు వివేకం కూడా నిమిత్తమే. అంటే అజ్ఞానము ఏ విధంగానైతే నిమిత్తంగా వచ్చిందో అదే విధంగా జ్ఞానం కూడా నిమిత్తంగానే వస్తుంది. అంటే మనము వివేక జ్ఞానాన్ని ఇస్తేనే అవివేకం తొలగిపోతుంది. అంటే మనం స్వయంగా వివేక జ్ఞానాన్ని పొందవలసిన అవసరం ఉంది. అలా. గురుగారు, నేను ఇంతకుముందు అడిగిన ప్రశ్న గురుగారు అడగండి. ఇంతకుముందు నేను అడిగిన ప్రశ్నకు కొనసాగింపుగా, ఇప్పుడు తాతలు ముత్తాతలు చేసినటువంటి ఆ పాప ఏదైతే దుష్కర్మల యొక్క ప్రభావితం కొంత ముందు తరాలకు ఉంటే వారి పిల్లలు కూడా అంగవైకల్యంతోనో లేకపోతే ఇంకా ఏమన్నా అట్లా ఏమన్నా పుట్టడానికి అట్లాంటివి ఏమన్నా ఉంటాయంటారా? అట్లా ప్రత్యక్షమైన కారణం అలా ఉండదు. మన ఇంట్లో చెడ్డవాళ్ళు ఉన్నప్పుడు, మన తాతలు ముత్తాతలు, ఆ చెడు ప్రభావం వల్ల మన ఇంట్లో మంచి సంస్కారాలు ఉండవు. అంటే మంచి ఈ ఆచారం ఉండదు. ఆచార వ్యవహారాలు లోపించడం వల్ల
మనం తప్పులు చేయడం వల్ల ఆ విధంగా పరోక్షంగా పిల్లలు అంగవైకల్యం పుట్టే అవకాశము, లేకపోతే అనేక రకాల వ్యాధులు, మిగతా కుటుంబ సమస్యలు రావడం జరగవచ్చు. కానీ వాళ్ళ తప్పు, వాళ్ళ కర్మ ఫలంగా మనకు రాదు. వాళ్ళ ప్రభావం వల్ల మనము దుష్టకర్మలు చేయడం ద్వారా ఈ దుష్టకర్మల వల్ల మనం ఫలం అనుభవించవలసి వస్తున్నారు. ధన్యవాదాలు. గురూజీ కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అడగండి. ఈ రామాయణంలోని జటాయు సంపాతి అనేటి మనిషా లేకోకుంటే పక్షుల, అది ఏమిటి అనేది? అయితే ఇతిహాసాలన్నీ కూడా అలంకరించి రాయబడతాయి. ఒక సినిమాను తీసినప్పుడు మామూలుగా సినిమా లోపల హీరో కానీ హీరోయిన్ కానీ ఏడవడము బయట వాళ్ళు ఏడ్చినంత తక్కువగా ఉంటే ఏడుపు రాదు మనకు. ప్రేమ కూడా అంత తక్కువ చూపెడితే రాదు. మనము సినిమాల్లో చూస్తాము, చెల్లెని కూడా అన్నయ్య కౌగులించుకుంటాడు, బయట కౌగులించుకోరు కదా. అలా అతిశయోక్తి చూపెడుతుంటారు, తల్లిని కౌగులించుకున్నట్టు. అవన్నీ మనం బయట చేయము అవి, ఎందుకంటే ఎఫెక్టివ్గా ఉండాలని. అదేవిధంగా చరిత్రల లోపల కూడా ఎఫెక్ట్నెస్ రావడం కోసము అలా కథలు అల్లడం జరిగింది. కానీ ఎప్పుడైనా అప్పుడు జరిగిందంటే ఇప్పుడు కూడా జరగాలి, ఇప్పుడు కూడా పక్షులు మాట్లాడాలి, ఇప్పుడు కూడా పక్షులు సాయం చేయాలి. అలా చేయవు కదా. కనుక అలా అలంకరించి రాయడం జరిగింది. అది కూడా ఒక మనిషి, అంతేగాని ఆ మనిషికి పక్షికి సంబంధించిన నామం ఏదైనా ఉంటే ఉండొచ్చు, లేదా పక్షికి సంబంధించిన ఇంటి పేరు ఉంటుండొచ్చు, అలా పక్షి జాతి లాంటి ఒక జాతులు ఉంటుండొచ్చు, కానీ మనుషులే అలా ఉండొచ్చు. కానీ పక్షే మనిషి అనడానికి మాత్రము శాస్త్రం ఎప్పుడు కూడా సత్యాన్నే నమ్మాలి మనం. అది చరిత్ర కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నది కావచ్చు. శాస్త్రం గొప్పది కానీ చరిత్ర గొప్పది కాదు. ఆ చరిత్ర శాస్త్రోక్తంగా ఉన్నప్పుడే, శాస్త్రీయంగా ఉన్నప్పుడే అది మనకు అనుసరణీయం, లేకుంటే అది మూఢనమ్మకం కిందనే తీసేయాల్సిందే. అలా మరొక ప్రశ్న గురించి, ఈ కృతజ్ఞత లేని వ్యక్తులకి సహాయం చేయాలా వద్దా? కృతజ్ఞత లేని వ్యక్తులకి సహాయము చేయాలా వద్దా అంటే, కృతజ్ఞత అనేది వాళ్ళ స్వభావం అయినప్పుడు మనం సహాయం చేయొద్దు. అంటే కృతజ్ఞత అంటే చేసిన మేలు మరిచేవాడు, వాడి స్వభావమే అప్పుడు మాత్రం వాళ్ళకి చేయకూడదు. ఒక్కొక్కసారి వాళ్ళు తెలియకనో తెలిసో మరిచిపోయో మతిమరుపు వల్లనో మనకు కృతజ్ఞత ప్రకటించకపోవచ్చు. దాన్ని మాత్రము మనం బేస్గా తీసుకొని వాళ్ళకి మళ్ళీ సాయం చేయకపోతే తప్పు అవుతుంది. మనం ఆలోచించాలి, వాళ్ళ స్వభావమే అట్లాంటిదా? చెడు స్వభావం ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి సాయం చేయకూడదు. చెడు స్వభావం కాదు, అనుకోకుండా అలా జరిగింది, మనం చేసిన మేలు మర్చిపోయాడు అనుకోండి, మళ్ళీ అలాంటి వాళ్ళకి చేయొచ్చు. వాళ్ళ స్వభావాన్ని చూడాలి మనం. అక్కడ ఓన్లీ ఆ పాయింట్ మాత్రమే చూడకూడదు. అతని యొక్క ఓవరాల్గా అతని క్యారెక్టర్ ఏంది, అతని నేచర్ ఏంది చూసి, మంచి నేచర్ అయితే సాయం చేయొచ్చు, నేచరే మంచిది కానప్పుడు సాయం చేయకూడదు. ఇంకో ప్రశ్న ఉంది గురూజీ, అడగండి. ఆగమము నిగమము అంటే ఏమిటి? ఆలయాలను వేదం సమర్థిస్తుందా? ఆగమము అంటే శబ్ద ప్రమాణం, నిగమం అంటే వేదము. అంటే ఇక్కడ శృతి స్మృతి అని రెండు, ఆగమ శాస్త్రాలు అంటే వేదాలను తీసుకుంటారు శృతిని, ఆగమము అంటే శృతి స్మృతి రెండు తీసుకుంటారు, నిగమము అంటే వేదాన్ని తీసుకుంటారు. వేదాన్ని తీసుకుని కూడా శృతిని తీసుకోవడము కొన్ని చోట్లల్లో వేదాలను తీసుకుంటారు, బ్రాహ్మణాలను తీసుకుంటారు, ఉపనిషత్తులను కూడా శృతిలాగానే తీసుకుంటారు. కొన్ని చోట్ల లోపల ఒక వేదాన్ని మాత్రమే శృతిలాగా తీసుకుంటారు. ఇక ఆగమము అంటే మాత్రం శబ్ద ప్రమాణం, అంటే శాస్త్రీయమైనది ఏదైనా కానీ, సత్యానికి అనుకూలమైనది ఏదైనా ఆగమమే అవుతుంది. నిగమం మాత్రము వేదాది శాస్త్రాలకు నిగమం అని అనుకోవచ్చు. కానీ ప్రకరణను బట్టి, పరిస్థితులను బట్టి కొన్ని అర్థాలు మారుతూ ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా దీనికి ఇదే అర్థం అని కూడా చెప్పడానికి వీలుండదు. అలా ఇంకో క్వశ్చన్ ఏం అడిగారు? గురూజీ, ఆలయాలను వేదం సమర్థిస్తుందా లేదా? దేవాలయాలు ఉంటాయి, ఆలయము అనేది ఎలా వచ్చిందంటే సాంప్రదాయము, ఆలయాలంటే సత్సంగ స్థలాలు. అంటే మనిషి ఆధ్యాత్మిక విషయాలు చర్చించడం కోసము కొన్ని ప్రదేశాలు ఏర్పరచుకున్నారు. ఒక మంచి వాతావరణం ఉన్న ప్రదేశం లోపల అలాంటివి నిర్మించడం జరిగింది. నిర్మించిన ప్రదేశం లోపల చరిత్ర పురుషుల యొక్క విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మన శాస్త్రము
చరిత్రను ఉపాసించడాన్ని ఒప్పుకుంటుంది కానీ చిత్రపటాలను ఉపాసించడాన్ని ఒప్పుకోదు. అంటే ఊరికే ఒక రాముని విగ్రహం పెట్టి రాముని విగ్రహానికి మొక్కుతే ఏమొస్తుంది? రాముని యొక్క చరిత్ర చదివి రాముని యొక్క వ్యక్తిత్వాన్ని ధరిస్తే లాభం వస్తుంది. అది మనకైనా సమాజానికైనా. ఈవెన్ రాముడు కూడా ఉంటే ఏం కోరుకుంటాడంటే నాలా పనులు చేయాలనుకుంటాడు కానీ నా విగ్రహానికి మొక్కాలనుకోడు కదా. అదేవిధంగా ఏ మహాపురుషుడు కూడా తన విగ్రహానికి మొక్కాలనుకోడు. ఏ మహాపురుషుడు కూడా నా విగ్రహం పెట్టుకొని నా విగ్రహానికి మొక్కాలనుకోడు. కానీ నేను చెప్పిన సిద్ధాంతాన్ని పాటించాలనుకుంటాడు. నేను చెప్పిన సత్యమైన మార్గాన్ని అనుసరించాలనుకుంటాడు. వాళ్ళే నిజమైన మహాపురుషులు. అలాంటి విగ్రహాలను మనం పెట్టుకొని వాళ్ళ చిత్రపటాలను పెట్టుకొని ఆ స్థలాల లోపల సత్సంగాలు చేయడము, వాళ్ళ చరిత్రల గురించి చెప్పడము, మన జీవితాన్ని పావనం చేసుకునే పద్ధతిని అవలంబించడం కోసము ఆలయాలు అవసరమే. కానీ ఆలయాల లోపల అధర్మము, అజ్ఞానము, మూఢనమ్మకాలు ఇవి ఉండకూడదు. నిజమైన ఈశ్వరుని గురించి తెలియజేయడం జరగాలి. మహాపురుషుల గురించి మన బాధ్యత ఏంటో తెలియజేయడం జరగాలి. మన చరిత్రను నిర్మించగలగాలి. మనను ఈశ్వరునికి దగ్గర చేయగలగాలి. ఈశ్వరోపాసకులుగా తీర్చిదిద్దగలగాలి. అంటే సర్వేశ్వరుని యొక్క ఉపాసకులుగా తీర్చిదిద్దగలగాలి ఆలయాలు. అప్పుడు ఆలయాలు మంచివే. కానీ ఆలయాల లోపల స్వార్థము, సంకుచితత్వము, మోసము, మూర్ఖత్వము, అజ్ఞానము, ఇంకా వ్యభిచారము ఇలాంటివి కూడా జరుగుతుంటాయి కనుక అవి జరగకూడదు. అవి వాటికి అవకాశం ఇస్తే ఆలయాల యొక్క ప్రయోజనము వ్యర్థమైపోతుంది. ఆలయాలంటే మన లోపల ఆలయము అంటే పవిత్రత తీసుకొచ్చేది. అది దేవాలయమే కావాలి. అంటే దేవుడి ఉపాసన చేస్తే మన లోపల ఎంత పవిత్రత వస్తుందో ఆలయ ప్రాంగణంలోకి వెళ్తే అంత పవిత్రత రావాలి. అలాంటి పరిస్థితులు కల్పిస్తే ఆలయాలు మంచివే. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. ఓం నమస్తే గురుజీ. నమస్తే జీ. అయితే చక్రాలు 8 చక్రాల్లో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహుతి, హృదయ చక్రము, లలాట చక్రము, ఆజ్ఞా చక్రము, సహస్రాలు అని చెప్పారు. అయితే ఇక్కడ మా అనాహుతి చక్రం తర్వాత హృదయ చక్రం అని అన్నారు. అది ఒకసారి ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు మరి విశుద్ధ చక్రము, లలాట చక్రంలో మరి లలాటం లేదు. ఈ హృదయ చక్రం అన్నా మణిపూర చక్రం, అనాహత చక్రం ఒకటే కదా, అది ఒక డౌట్ ఉంది గురించి. అనాహ చక్రము హృదయ చక్రంగా చక్రాలను ఒకటిగా చెప్పే పద్ధతి ఉంది, 2గా చెప్పే పద్ధతి ఉంది. ఎప్పుడైనా మనకొకటి శృతి స్మృతి వివాదేతు శృతిరేవ గరీయసి అనేది ఒక సూత్రం ఉంది. స్మృతుల లోపల ఉన్న విషయము, వేదము లోపల ఉన్న విషయము తేడా అయినప్పుడు దేన్ని మనము ప్రమాణంగా తీసుకోవాలి అన్నప్పుడు శృతినే అంటే వేదాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకోవాలి. ఇక్కడ వేదము లోపల ఒక మంత్రం ఉంది. అష్టచక్ర నవద్వార దేవానాం పురయజ్ఞ తస్యాం హిరణ్మయ కోశాహ స్వర్గో జ్యోతిషావృతాహ అనేది ఒక వేద మంత్రం. ఇది అథర్వవేదంలో మంత్రం. ఈ మంత్రం ప్రకారం అష్టచక్రాలని ఉన్నది కనుక నేను అష్టచక్రాలు ఉన్నదాన్నే ఒప్పుకొని చెప్పడం జరిగింది. అక్కడ అష్టచక్రాల పేర్లు ఏంటివి? మూలాధార చక్ర, మణిపుర స్వాధిష్టాన చక్ర, మణిపుర చక్ర, హృదయ చక్ర, అనాహ చక్ర, ఇది విశుద్ధ చక్ర, ఇది ఆజ్ఞా చక్ర, ఇది సహస్రార చక్ర. ఇలా 8 చక్రాల గురించి చెప్పారు. హృదయ చక్ర, విశుద్ధ చక్ర ఇక్కడ ఏంటంటే హృదయము ఒకటేమో హృదయ ఆకాశం ఉంది. అంటే వక్షస్థాలు 2 ఉన్నాయి చూడండి, ఉదరానికి పైన వక్షస్థాలకు మధ్య లోపల ఉండే ప్రాంతాన్ని ఇది హృదయాకాశం అంటారు. ఇది అనాహ చక్రం లాగా మనం తీసుకోవచ్చు. హృదయ చక్రం అంటే హృదయ భాగం లోపలనే ఇక్కడ ఉన్నదాన్ని హృదయ చక్రం అనుకోవచ్చు. ఇవి 2 కూడా ఒకటిగా చెప్పచ్చు, 2గా చెప్పచ్చు, అంతే తేడా. ఒకటిగా చెప్తే అప్పుడు లలాట చక్రం కలిపి 8 అవుతాయి గురుజీ. లలాట చక్రం అనేది లలాట చక్రం అంటేనే ఆజ్ఞా చక్రం. లలాట చక్రం వేరే లేదు, లలాటము అంటారు. ఆజ్ఞా చక్రం ఇక్కడ ఉంటుంది. ఆజ్ఞా చక్రము లేకపోతే విశుద్ధ చక్రానికి కొంతమంది లలాట చక్రం అంటారు. విశుద్ధ చక్రం అంటే ఇక్కడ ఉంటుంది. అంటే శాస్త్రీయమైన నామాలు చెప్తున్నాను. కిందిది అన్నిటికంటే కింద ఉన్నది మూలాధార చక్రము, ఆ పైన ఉన్నది స్వాధిష్టాన చక్రం, నాభిలో ఉన్నది మణిపుర చక్రం. తర్వాత ఇక్కడ ఈ హృదయ ఆకాశంలో ఉన్నది అనాహత చక్రము,
హృదయంలో ఉన్నది హృదయ చక్రము. తర్వాత ఇక్కడ ఉన్నది విశుద్ధ చక్రము, కంఠములో ఉంటుంది విశుద్ధ చక్రము. ఇక్కడ కనుబొమ్మల మధ్య ఉండేది ఆజ్ఞా చక్రము. ఈ బ్రహ్మరంధ్రం వద్ద ఉండేది సహస్రార చక్రము. అలా అదే ఇది అదే ఇంతకుముందు క్రమంలో ఏంటంటే మీరు మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకము, అనాహుతి, లలాటము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రము, మణిపూర చక్రం విన్నాను చాలా సార్లు. మీరు ఈ అన్న తర్వాత డౌట్ వచ్చింది అనమాట. అందులో ఏది తగ్గించాలి ఏది ఉంచాలనే విషయం మీద డౌట్ ఉంది గురించి. సరే గురుజీ, నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు కదా గురుజీ, అంటే నేను సరిగా ఇప్పుడు ఆత్మకి గతి లేదు అని అనేటప్పుడు ఆత్మ చైతన్యము సూక్ష్మ శరీరం కానీ మీరు చెప్పినటువంటి అంతఃకరణ ఇవి ఏవి జడాలు కాబట్టి వాటి స్వయంగా గతి కలగవు కదా. మరి చేతన పదార్థం లేకుండా, చేతన తత్వం తాలూకా గతి లేకుండా జడ పదార్థాలు వాటంతట అవే గతి కలగడానికి అవకాశం ఉండదు కదా. మరి అలాంటప్పుడు ఇది నిష్క్రియత్వం కాదు, గతి కలగదని అన్నారు కదా. అది ఎలాగని నాకు అనిపించింది. జడ పదార్థాలు కదా. ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు కరెంటు వైర్లు ఉన్నాయి. వైర్లు అయితే మామూలుగా ఉంటాయి. వైర్లు కరెంట్ వెళ్తుంది. అయితే అక్కడ మళ్ళీ వైర్లు జడమే, వెళ్ళే కరెంటు జడమే, కానీ అక్కడ వెళ్తుంది. అలాగా ఈ ఆత్మ చేతనమైనప్పటికి కూడా మరి ఇది జడంలాగా వెళ్ళినట్టుగా ఇక్కడ మరి అది కొద్దిగా నాకు సమస్య సరిగా నేను వినడం పొరపాటు మరి ఏంటి అర్థం చెప్తాను. ఇక్కడ ఒకటి మనకు చరక సంహిత లోపల ఒక శ్లోకం వస్తుంది. ఆ శ్లోకం ఏంటంటే చేతనవాన్ యదాచాత్మ తథా కర్త నిరుచ్యతే. అంటే ఆత్మను కర్త ఎందుకంటారంటే అది చేతనమైనందువల్ల. అచేతన్ క్రియావచ్చ మనః, అచేతనమే కానీ మనస్సు క్రియ చేస్తుంది. చేతైత్ పరహ, దేనికోసం చేస్తుంది? ఆత్మ కోసం పనిచేస్తుంది. అంటే ఇక్కడ మనస్సు ఆత్మ రెండింటి కాంబినేషన్ లో పని జరుగుతుంది. ఆత్మ కోసం చేస్తుంది, ఆత్మ చేయమంటే చేస్తుంది, కానీ చేసేది మాత్రము మనసే. ఆ మనస్సు జడం కనుక, అచేతనం కనుక అది కర్తృత్వాన్ని పొందదు, భోక్తృత్వానికి అర్హత ఉండదు. ఇక ఆత్మ పని చేయకపోయినా చేయించింది కనుక చేయించడం వల్ల అది కర్తృత్వాన్ని పొందుతుంది, కర్తృత్వానికి తగ్గ భోక్తృత్వాన్ని పొందుతుంది, అంటే భోగిస్తుంది. అంటే ఇది చేతనం గనుకనే దీనికి కర్తృత్వం వచ్చింది. అంటే కర్తృత్వం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో కర్తృత్వము కృతము. కృతము అంటే తాను చేయడము, కారితము అంటే చేయించడము. చేయించడము కూడా అంటే మనకు దీనిలో యోగశాస్త్రం లోపల ఒక సూత్రం వస్తుంది. ఏంటంటే వితర్క హింసాదయ కృత కారిత అనుమోదిత లోభ క్రోధ మోహపూర్వక మృదు మధ్య అధిమాత్ర అనంత దుఃఖ అజ్ఞాన ఫల ఇది ప్రత్యపక్ష భావన అనేది ఇది వ్యాసుని యొక్క సూత్రం ఒకటి. దీని సూత్రం ప్రకారం ఏంటంటే హింస అనేది మనం చేస్తేనే హింస కాదు. హింస కాదు, పాపం ఏదైనా పుణ్యం ఏదైనా మనం చేస్తేనే కాదు, మనం చేసినా మనకొస్తుంది, మనం చేయించినా మనకొస్తుంది. కృతము అంటే మనం చేయడం, కారితము అంటే ఇతరులతో చేయించడం. ఇక్కడ ఏమవుతుందంటే ఆత్మ కృతము అది చేయట్లేదు, కానీ కారితము మనసుతో చేయించుతుంది. మనసుతో చేయించడం ద్వారా దీనికి కర్తృత్వం వస్తుంది. కనుక ఇది చేతనం కనుక భోక్తృత్వాన్ని కూడా ఇదే అనుభవించాలి. అలా. ధన్యవాదాలు. నమస్తే. ఓం నమస్తే జీ. ఆత్మ వాయు పదార్థం కాదన్నారు, ఘన పదార్థం కాదన్నారు, ద్రవ పదార్థం కాదన్నారు. మరి ఏ పదార్థం అదే? చేతన పదార్థం. చేతన పదార్థం. సరే, ధన్యవాదాలు. ఆచార్యజీ గురుజీ ఇంకో ప్రశ్న ఉంది. అసలు చేతనము అంటే ఏంటి గురుజీ? ఈశ్వరుని చేతనానికి జీవుని చేతనానికి గల తేడా ఏమిటి? చెప్తాను. ఈ ప్రపంచం లోపల 3 పదార్థాలు ఉన్నాయి. 3 పదార్థాల లోపల 2 పదార్థాలు
ముఖ్యమైనవి. జడము, చేతనము. జడ పదార్థము అంటే సత్వ రజో తమో గుణములు కలది. చేతనం అంటే శుద్ధ స్వభావం కలది. జడ పదార్థము లోపల జ్ఞానం ఉండదు, కోరిక ఉండదు, సుఖము ఉండదు, దుఃఖము ఉండదు, ప్రయత్నము ఉండదు. అంటే ఈ 6 లక్షణాలు ఉండవు జడ పదార్థం లోపల. ఏముండదు? ఇచ్ఛ ఉండదు, కోరిక ఉండదు. ఇచ్ఛ అంటేనే కోరిక. కోరిక ఉండదు, ఇచ్ఛ ఉండదు, ద్వేషం ఉండదు. తర్వాత సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. తర్వాత జ్ఞానము ఉండదు, ప్రయత్నం ఉండదు. ఈ 6 లక్షణాలు లేని దాన్ని జడ పదార్థం అంటారు. దీనిలో 3 లక్షణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అంటే సత్వగుణం అంటే ప్రకాశము, రజోగుణం అంటే క్రియ, తమోగుణం అంటే స్థితి. ఈ 3 లక్షణాలు మాత్రం ఉంటాయి. వీటిలో జ్ఞానం లేదు, ఇచ్చలేదు. ఇవి ఒక కొత్త పదార్థంగా మారుతాయి. అంటే సత్వగుణము, రజోగుణము, తమగుణము ఇవన్నీ కలిసి కార్యపదార్థంగా ఏర్పడగలవు. ఇవి ఏంటంటే పరిణామము కలవి. అంటే సత్వరజో తమో కణాలు మహాతత్వంలాగా, మహాతత్వం అహంకారంలాగా, అహంకారము మనస్సులాగా, మనస్సు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు, పంచభూతాలు, కనిపించే జగత్తంతా ఇలా మారుతుంది. అంటే పరిణామం అనేది ఉంటుంది. పరిణామము గల స్వభావం ఉంటుంది దీని లోపల. అంటే ఒక కొత్త పదార్థంగా కార్యరూపంగా మారుతుంది, మళ్ళీ కార్యము కారణ రూపంగా మారుతుంది. కానీ చేతన పదార్థం లోపల ఈ కారణము కార్యముగా మారిపోయేది ఉండదు. అంటే ఒకే రకంగా ఉంటాయి. కూటస్థ స్వరూపాలు ఇవి 2. ఇందులో చేతనం లోపల 2 ఉన్నాయి. ఏంటిది? ఈశ్వరుడు, జీవుడు. ఈశ్వరుడు అంటే ఏంటంటే సర్వవ్యాపకుడు. జీవుడు అంటే ఏకదేశి, ఒకే చోట ఉంటుంది. అంటే ఆత్మ ఒక చోట ఉంటుంది, పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. వ్యాపకమైంది ఆత్మ, అది చేతనమే. ఇది ఒక ఏకదేశి అయినది కూడా చేతనమే. దీన్ని ఆత్మ అంటారు. ఈ ఆత్మ బంధంలోకి వెళ్తుంది, మోక్షంలోకి వెళ్తుంది. కానీ ఈశ్వరుడు ఎప్పుడు కూడా మోక్షంలోనే ఉంటాడు, బంధంలోకి రాడు. ఎందుకంటే అతని లోపల ఎప్పుడు కూడా అవివేకం రాదు, ఎప్పుడు వివేకం ఉంటుంది. అతని లోపల సర్వజ్ఞత ఉంటుంది, అతని లోపల సర్వశ్రేష్ఠత ఉంటుంది, సర్వశక్తి ఉంటుంది, సర్వవ్యాపకం ఉంటుంది. ఆది అనాది 2 లేనివాడు. అంటే అనాది అంటే ఆది లేనివాడు, అనంతుడు అంటే అంతము లేనివాడు. అంటే ఆది లేదు, అంతము లేదు, ఇవి లేనివాడు. ఇతడు ఏకరసుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటంటే తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం. అతని లోపల ఎప్పుడు కూడా జ్ఞానం లోపల హెచ్చు తగ్గులు ఉండవు కనుక అతడు ఎప్పుడు ఏకరసుడిగానే ఉంటాడు. స్వయంభువు, ఏకరసుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, ఈశ్వరుడు. కానీ ఒక పరిమితమైన ఆకారం ఉండి ఒక దేశంలో ఉండేది ఆత్మ. దీని లోపల 6 గుణాలు అయితే ఉంటాయి: ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ప్రయత్నమైన గుణాలు ఉంటాయి. ఇందులోపల జ్ఞానము గ్రహిస్తే వస్తుంది, దానికి స్వయంగా జ్ఞానం ఉండదు. సుఖము అనేది కూడా బయట నుంచి తీసుకుంటేనే సుఖం వస్తుంది, దుఃఖం కూడా బయట నుంచియే వస్తుంది. సుఖము, దుఃఖము, జ్ఞానము అనేటివి నిమిత్తాలు. ఇవి అంటే తీసుకుంటే వస్తాయి, లేకుంటే రావు. ఇంకా దీని లోపల ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నం మాత్రం ఉంటాయి. అంటే కోరిక ఉంటుంది, అంటే కొన్నిటిని కావాలనుకుంటుంది, కొన్నిటిని వద్దనుకుంటుంది, వీటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇవి ఆత్మ లక్షణాలు. ఆత్మకు పరమాత్మకు ఉన్న తేడా ఏంటంటే ఆత్మ లోపల బంధము, మోక్షము ఏర్పడతాయి. ఇది అల్పశక్తివంతమైంది, అల్పజ్ఞమైనది, ఏకదేశి. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సదా ముక్తుడు. ఇవి తేడాలు. ఆత్మలకి సంఖ్య అనేది ఏమైనా ఉంటుందా ఆచార్యజీ? ఆత్మలకు సంఖ్య ఉంటుంది, కానీ ఆ సంఖ్య మన అచింతవ్యం, అంటే మన చింతనకు లభించేది కాదు. అంటే ఆ లెక్క దొరకనిది. కానీ ఈశ్వరుని లోపల లెక్క ఉంటుంది. అంటే లెక్క ఉంటుందని ఎలా చెప్పగలుగుతున్నానంటే ఎప్పుడు కూడా ఆత్మ సంఖ్యలు మారవు. ఆత్మలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉంటాయి. ఆత్మలు నశించవు, కొత్తగా ఉత్పత్తి కావు కనుక, ఉత్పత్తి కాదు, నశించదు కనుక వాటి సంఖ్య పరిమితంగానే ఉంటుంది. కానీ
ఆ పరిమితమైన సంఖ్య ఈశ్వరునికి మాత్రమే తెలుసు. ఆ లెక్క అనంతమైంది కనుక మనకు దొరకదు, మన మనస్సుకు అందనిది. అలా ఈ ఆత్మలు అనేటివి ఎక్కడెక్కడ ఉంటాయి గురుజీ? అంటే బ్యాక్టీరియా, వైరస్ వీటిలో కూడా ఉంటుందా? అంతటా ఉంటాయి ఆత్మలు. ఈ బ్యాక్టీరియా, వైరస్, క్రిములు, కీటకాలు, పశువులు, పక్షులు, జంతువులు, మనుషులు. అంతేకాకుండా ఇంకొక అనుశయాత్మ అని కూడా ఉంటుంది. అనుశయాత్మ అంటే ఇంకా దేహం లభించని ఆత్మలు కూడా ఉంటాయి. అవి అక్కడక్కడ విత్తనాల పైన కానీ, శరీరముల పైన కానీ, జలం పైన కానీ, భూమి లోపల కానీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. అలా కూడా ఉంటాయి. చెట్టులలో సుగా ఆత్మ ఉంటుందా? చెట్లో కూడా ఆత్మ ఉంటుంది. ఈ అణువుల్లో కూడా ఉంటుందా ఆచార్య? అణువుల్లో కూడా ఉంటాయి. అణువుల్లో కూడా ఆత్మలు ఉండొచ్చు. ఎందుకంటే ఆత్మ అనేది సూక్ష్మమైంది, అంటే సత్వకణం కంటే సూక్ష్మమైంది కనుక అది ఎక్కడైనా ఉండొచ్చు, అణువు లోపల కూడా ఉండొచ్చు. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు. గురుజీ నమస్తే అండి. ఇప్పుడు నమస్తే. పరంగా అష్టచక్ర నవద్వార అనే మంత్రము ప్రమాణంగా చూస్తే అది అష్టచక్రాలు అంటే ఇప్పుడు మీరు చెప్పిన చక్రాలు ఉన్నాయి. అది వదిలి చదివాను నేను. అష్టచక్ర అంటే ఇక్కడ యమ నియమాలు అనేవి చదివాను గురుజీ. అది ఎందుకు అక్కడ ప్రకరణ పెట్టి రాశాడా లేకపోతే ఏంటి అనేది? మనము కొన్నిటిని పోల్చుకోవచ్చు ఒకదానికొకటి. అష్టాంగాలు ఉన్నాయి, అష్టచక్రాలు ఉన్నాయి. అంటే కొంతమంది ఇలా కూడా చెప్తారు, యమం పాటించినప్పుడు మూలాధార చక్రం జాగృతి అవుతుంది, నియమం పాటిస్తే స్వాదిష్టాన చక్ర, తర్వాత ఆసనము సిద్ధిస్తే మణిపురక చక్ర, ఇలా కూడా చెప్తారు. అంటే అలా చెప్పడం లోపల పూర్తి తప్పేం లేదు, చెప్పవచ్చు. అంటే కొంత మనుషులకు కూడా ఈ పోల్చుకోవడం వల్ల ఇది గుర్తుంటుంది, అది గుర్తుంటుంది, కొంత సాధన వల్ల కూడా అవగాహన కలుగుతుంది కనుక అలా చెప్తారు, అది తప్పేం లేదు. ఒక స్వామీజీ విద్యానంద సరస్వతి అని ఎవరో ఆయన హిందీలోనే పుస్తకం చదివానండి. అది అందులో అది ఉంది. మరి అలాంటప్పుడు ఆయన మస్తిష్కానికి ఆయన అనుభవం ప్రకారంగా ఇక్కడ యమ నియమాలు పాటిస్తేనే మోక్షం వైపు వెళ్తామని దాని మీద చెప్పారనేది మీరు పదార్థమే. కానీ దేనికి మటుకు దానికి అన్వయం చేసుకుని అది అర్థమవుతుందని చెప్పుకుని వెళ్తే మరి శాస్త్రానికి అది దానికి ప్రమాణం ఏంటని అడిగినప్పుడు మరి అది మరి ఆయన చెప్పిందే ప్రమాణం అవుద్దా, శాస్త్రందే ప్రమాణం అవుద్దని? మనకు వేదం ప్రమాణం అవుతుంది ఎప్పుడైనా కానీ. మనకి ఇలాంటి డౌట్స్, ఇప్పుడు స్మృతులు చాలా ఉంటాయి, స్మృతుల లోపల ఏదైనా వివాదాలు వస్తే మనం అది వేదము లోపల అనుకూలంగా ఉందా ప్రతికూలంగా ఉందా అని ఒకసారి పోల్చి చూసుకోవాలి. అనుకూలంగా ఉంటే దాన్ని నమ్మచ్చు. ఇక్కడ ఋషులు చెప్పినవి, తర్వాత స్మృతుల్లో ఉన్న విషయాలు కాదు, వేరే గ్రంథాలు, వేరే రచయితలు రాసినవి కూడా వేదానికి అనుకూలంగా ఉంటే వాటిని నమ్మచ్చు, మనం అనుసరించవచ్చు, తప్పేం లేదు. అలా. సరే, నమస్తే. నమస్తే. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? గురుజీ ఇంకో ప్రశ్న గురుజీ. నరేష్ గారు అడగండి. కాలం అంటే ఏమిటి? కాలం ఏ పదార్థాలతో నిర్మించబడింది? కాలం అనాది పదార్థమా? కాలం అనాది పదార్థము. కాలం అనేది మనకు వైశేషిక దర్శనం లోపల ముందు మనకు వైశేషిక దర్శనం కూడా ఉంటుంది క్లాసు, అందులో కాలం గురించి పూర్తి వివరణ వస్తుంది. కాలం కూడా ద్రవ్యం, నవద్రవ్య, అంటే ద్రవ్యాలు 9 చెప్తుంటారు. 9 ద్రవ్యాల లోపల కాలం ఒకటి. అది కాలము ఏంటంటే అనాది పదార్థము, కానీ ఇది పరమాణు నిర్మితం కాదు. దీనికి వైశేషిక దర్శనం ప్రకారము దేని లోపలైన గుణము లేదా కర్మ ఉంటే దాన్ని ద్రవ్యము అంటారు. గుణము, కర్మ లేదా గుణకర్మ రెండు ఉన్న పదార్థాన్ని ద్రవ్యము అంటారు. కాలం లోపల గుణాలు ఉన్నాయి, అంటే వేగమని, విలంబనమని, తర్వాత దగ్గర అని, దూరం అని, ఇట్లాంటి గుణాలు ఉన్నాయి కనుక కాలాన్ని ద్రవ్యంగా స్వీకరించడం జరిగింది. ఇది అనాది పదార్థం. కాలం ఎప్పుడు మొదలైంది అంటే ఇది కూడా అనాదే. ఎప్పుడైతే ఆత్మ మొదలైందో, ఎప్పుడైతే పరమాత్మ మొదలైందో, ఎప్పుడైతే ప్రకృతి పరమాణులు మొదలయ్యాయో అప్పటి నుంచి కాలం కూడా ఉంది. కాలం అనేది ఎప్పుడూ ఉంటుంది. మనకి సాంఖ్య దర్శనం లోపల కూడా వచ్చింది, కాలం అనేది ఎక్కడైనా ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. మోక్షంలో కూడా ఉంటుంది, ప్రళయంలో కూడా ఉంటుంది, బంధంలో కూడా ఉంటుంది, సృష్టిలో కూడా ఉంటుంది, ఎప్పుడైనా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ అనాది పదార్థాలు ఉన్నాయో అప్పటి నుంచి ఈ కాలం కూడా ఉంది కనుక కాలం అనాది పదార్థం అలా.
ధన్యవాదాలు గురూజీ. మంచిదండి. ఇంకో ప్రశ్న ఉంది గురూజీ. సమయం ఏమన్నా ఉందా గురూజీ? అడగండి, అడగండి, పర్వాలేదు. ప్రాణానికి మనస్సుకి గల సంబంధం ఏమిటి? ప్రాణము, మనస్సు సాధారణంగా ప్రాణము అనేది అంటే సాంఖ్య దర్శనం, మన చరక సంహిత ప్రకారము మనకు దర్శనాల లోపల ప్రాణం గురించి ఏం రాదు. ప్రాణము అంటే ఒక చోట కర్మేంద్రియాలు అని చెప్పడం జరిగింది. ప్రాణము అంటే ఆత్మ అని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ప్రాణము అని మన పంచప్రాణాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇది చరక సంహితలో వచ్చింది. ప్రాణము అంటే ఏంటంటే మన శరీరం లోపల 5 రకాల ప్రాణాలు ఉంటాయి. ప్రాణము, అపానము, సమానము, వ్యానము, ఉదానము అని 5 ప్రాణాలు ఉంటాయి. ఈ ప్రాణాలు ఏం చేస్తుంటాయంటే శరీరం లోపల రకరకాల జీవక్రియలు నిర్వహిస్తుంటాయి. ప్రాణము అంటే ముక్కు నుంచి హృదయం వరకు ఉన్నదాన్ని ప్రాణము అంటారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పనిచేస్తుంది, అంటే గాలి లోపలికి పీల్చుకుంటుంది. తర్వాత హృదయం నుంచి నాభి స్థలం వరకు ఉన్నదాన్ని సమానం అంటారు. ఇది ఏం చేస్తుందంటే జీర్ణక్రియ ఏం చేస్తుంది, సప్తధాతువుల నిర్మాణం లోపల ఇది సహకరిస్తుంది సమానం అనేది. మళ్ళీ నాభి ప్రదేశం నుంచి కాళి గోళ్ళ వరకు కూడా ఉండేదాన్ని అపానం అంటారు. ఈ అపానము మల విసర్జన క్రియ, తర్వాత ప్రత్యుత్పత్తి క్రియలు నిర్వర్తిస్తూ ఉంటుంది, వాటికి సహకరిస్తుంది అపానము. తర్వాత కొంతమంది చెప్తారు నాభి నుంచి, కొంతమంది చెప్తారు కాళిగోళ్ళ నుంచి, కొంతమంది చెప్తారు కంఠం నుంచి, కొంతమంది చెప్తారు ముక్కు నుంచి ఇక్కడ తలపై వరకు ఉండేదాన్ని ఉదానం అంటారు. ఉదానం ఏం చేస్తుందంటే కింది పదార్థాలను పైకి తీసుకెళ్ళడానికి పనికొస్తుంది. అంతేకాకుండా మన జ్ఞానక్రియలు అంటే ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాల యొక్క కేంద్రాలన్నీ మెదడులోనే ఉంటాయి, వాటి కూడా సహకరిస్తుందని చెప్తారు. ఇవి ప్రాణాలు, ఈ 5 ప్రాణాలు. దీనికి మనసుకు సంబంధం ఏంటంటే ఈ ప్రాణాలు మనసు కంట్రోల్లోనే ఉంటాయి. అంటే మనస్సులో వచ్చిన స్పందన ప్రకారము ఈ ప్రాణాలు వ్యవహరిస్తుంటాయి కనుక ప్రాణానికి మనసుకు దగ్గర సంబంధం. ఆత్మ మనసుకు చెప్తుంది, మనసు ప్రాణాలను ప్రేరేపిస్తుంది, ప్రాణాలు కర్మలు చేస్తాయి. అలా గురుజీ, ప్రాణాలు స్థిరమైతే మనస్సు స్థిరమైతుంది అంటారు కదా, అది నిజమేనా గురుజీ? నిజమే. ప్రాణము స్థిరమైతే మనసు ఎలా స్థిరమవుతుందంటే ప్రాణమును అనుసరిస్తూ ఉంటుంది మనసు. అంటే ఎప్పుడైనా కానీ మనసు చెప్పినట్టు ప్రాణం వింటుంది కదా, ప్రాణం చెప్పినట్టు కూడా మనసు వింటుంది. ఒకదానికి పరస్పర సంబంధం ఉన్నాయి ఒకదానికొకటి. అంటే మనసు చెప్పినప్పుడు ప్రాణం వింటుంది, ప్రాణం చెప్పినప్పుడు మనసు వింటుంది కనుక కొన్నిసార్లు ప్రాణాయామం చేయడం ద్వారా ప్రాణము స్థిరమవుతుంది కనుక ఆ ప్రాణాన్ని మనసు ఫాలో అవుతుంది. ఫాలో కావడం వల్ల మనసు కూడా స్థిరమవుతుంది. అలా. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. గురుజీ, ఇందాక మీరు సాంఖ్య దర్శనం గురించి చెప్పినప్పుడు మనము వ్యాయామం ద్వారా అంటే యోగాభ్యాసం ద్వారా, తర్వాత జ్ఞానం ద్వారా, తర్వాత కర్మ ద్వారా 3 రకాలుగా కూడా మనము మోక్షాన్ని పొందొచ్చు అని అన్నారు కదా. అంటే ఈ 3 కలిపి ఉండాలా, లేకపోతే కేవలం యోగాభ్యాసం ద్వారా కూడా వివేకం అనేది ఏర్పడుతుంది మన లోపల? ఇక్కడ ఏంటంటే మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం. ఒక రూము లోపల ఉన్న చీకటిని తొలగించాలంటే డోర్లు ఓపెన్ చేయొచ్చు, కర్టెన్స్ ఓపెన్ చేయొచ్చు, లైట్ వేయచ్చు, లేదా దీపం ముట్టించవచ్చు. ఇక్కడ కావలసింది వెలుగు, కావలసింది ఏంటి? వివేక జ్ఞానం. వివేక జ్ఞానం ఉదయించడం కోసమే కర్మ, ఉపాసన, సాధన. అంటే జ్ఞానాన్ముక్తి అనే ఒక సూత్రం ఉంది. జ్ఞానం ద్వారా ముక్తి లభిస్తుంది. ఆ జ్ఞానము కర్మ ద్వారా లభిస్తుందా, ఉపాసన ద్వారా లభిస్తుందా, వ్యాయామం చేస్తే లభిస్తుందా, ప్రాణాయామం చేస్తే లభిస్తుందా, సాత్విక ఆహారం తింటే లభిస్తుందా అనే దాని ద్వారా, అంటే కొంతమందికి కొన్ని తొందరగా వివేక జ్ఞానాన్ని ఉదయింపజేయవచ్చు. మనం రకరకాలుగా ప్రయత్నాలు చేసినప్పుడు ఏ ప్రయత్నం ఒకటి ఫలించి మన లోపల వివేకం ఉదయించింది అనుకోండి, అది వివేకముక్తికి కారణం, వివేక జ్ఞానముక్తికి కారణము. ఆ వివేకం ఉదయించడానికి అనేక మార్గాలు ఉన్నాయి, వాటిలో ఏదైనా మనం అనుసరించవచ్చు. జీ ధన్యవాదాలు. ఈ రకంగా అన్నిటినీ పాటించడం వల్ల ఇంకా తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అన్నిటిని పాటించడం మంచిదే కదా. ఇప్పుడు మనం 4 ఆప్షన్లు పెట్టుకుంటాము, ఒకటే ఆప్షన్ పెట్టుకోం కదా, ఏదో ఒకటి సక్సెస్ అవుతుందని. అలానే మనం 4 రకాలుగా ప్రయత్నం చేయాలి.
కర్మ ద్వారా ప్రయత్నం చేయాలి, ఉపాసన ద్వారా ప్రయత్నం చేయాలి, సాధన ద్వారా ప్రయత్నం చేయాలి, పుణ్యం ద్వారా ప్రయత్నం చేయాలి, యజ్ఞ యాగాదులు చేసి ప్రయత్నం చేయాలి. కానీ ఉద్దేశం మాత్రం వివేక జ్ఞానం కోసమే. వివేక జ్ఞానమే ఉండాలి. ఓకే జీ, ధన్యవాదాలు. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? గోపి గారు అడగండి. అడగండి. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ, గోపి లాస్ట్ గారు. చిన్న డౌట్ అడగండి. గురూజీ. అడగండి. ఇప్పుడు ఈ క్షణికవాదం, విజ్ఞానవాదం, శూన్యవాదం ఈ మూడింటిని కలిపి లైక్ ఇప్పుడు ఎలా అంటే నీరు ఉంది, నీరు ఐస్ స్టేట్ లో, గ్యాసియస్ స్టేట్ లో, లిక్విడ్ స్టేట్ లో మూడిట్లో ఉన్నట్టు, అంటే ట్రిపుల్ పాయింట్ దగ్గర మూడు ఒకే విధంగా ఉన్నట్టు, అలా ఈ ఉన్నది ఒక్కటే ఈ 3 ways లో జగత్తుగా, ఆత్మగా వ్యాపించి ఉండటం, ఇలా ఉండటానికి వీలు లేదా? ఉండదు. ఇందాకనే చెప్పాను నేను, కూటస్థమైనవి అంటే చేతన పదార్థాలు కూటస్థము అంటే ఒకే రకంగా ఉంటాయి. పరిణామం చెందనిది ఆత్మ గాని పరమాత్మ గాని పరిణామం చెందవు, అంటే మారు, ఒకటే రకంగా ఉంటాయి. కానీ ప్రకృతి మాత్రము పరిణామం చెందుతూ ఉంటుంది, రకరకాల పదార్థాలుగా మారుతుంది. ఇది ప్రకృతి కాదు గనక అది నీరు, మంచు, నీటి ఆవిరి, అవి 3 కూడా ప్రకృతి పదార్థాలు, జడ పదార్థాలు కనుక వాటి లోపల స్టేట్స్ మారుతుంటాయి, స్థితులు మారుతుంటాయి, స్టేజెస్ మారుతుంటాయి. కానీ చేతన లోపల మారదు. చేతనం ఎప్పుడు జడంగా మారదు, జడం చేతనంగా మారదు. జడం జడమే, చేతనం చేతనమే. అలా అర్థమైంది గురూజీ, ధన్యవాదాలు. ఓకే. శివగారు ఈరోజు ఏం ప్రశ్న వేయలేదు మీరు. వేసానండి, అదే ఆత్మ వివేకం ఓకే ఉంటుందా లేదా అని. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. ఇంకేమైనా ఉన్నాయా సందేహాలు? గురూజీ, లాస్ట్ ఒక్క చిన్న ప్రశ్న అండి. అడగండి. గురూజీ, ఇప్పుడు వాలిని శ్రీరాముడు చాట నుండి చంపుతాడు కదా, అలానే రావణాసుడు కూడా మృగం లాంటి వాడు కదా, అతన్ని కూడా చాట నుండి చంపేస్తే అయిపోతుండే కదా, ఇంత యుద్ధం చేసి చాలా మందిని చనిపోవడం జరిగింది కదా అని డౌట్ గురించి. శాస్త్ర ధర్మం లోపల నిశ్చితి అనేది ఉండదు. అన్ని ధర్మాల్లాగా శాస్త్ర ధర్మం కాదు. శాస్త్ర ధర్మం వేరు. శాస్త్రం అంటే క్షత్రియ ధర్మం. క్షత్రియ ధర్మం లోపల ఎప్పటికప్పుడు సమయానుకూలంగా, యథాయోగ్యంగా, టైం బీయింగ్ చేస్తుంటారు. అక్కడ అతన్ని చంపినప్పుడు ఆ పద్ధతి అవసరమైంది, ఇతన్ని చంపడానికి ఈ పద్ధతి అవసరమైంది. ఎటు తిరిగి శత్రు సంహారం అనేది జరిగింది. కానీ శత్రు సంహారం జరగడం ఇక్కడ ప్రయోజనము, ఏ పద్ధతిలో జరగడము అనేది అక్కడ పరిస్థితి. అంతే. ఆ పరిస్థితికి అదే కరెక్ట్, ఈ పరిస్థితికి ఇదే కరెక్ట్. అలా చేశాడు. అందుకే. ధన్యవాదాలు గురూజీ. గౌతమ్ గారు ఏమైనా ప్రశ్న ఉందా అండి మీకు? లేదు. ఓం నమస్తే జీ. నమస్తే నమస్తే జీ. కంగారం. ఆత్మ జీర్ణమైన శరీరం బదలంగా వెంటనే వేరే శరీరం రెడీ ఉంటుందా, లేక ఏమన్నా వెయిట్ చేస్తుందా? ఆత్మ అనేది స్వతంత్రమైంది. అది చనిపోవడం అనేది ఫిక్స్ కాదు. తన యొక్క పురుషార్థ లోపం వల్ల తొందరగా చనిపోవడమా, పురుషార్థం అధికంగా చేసి ఆయువును పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే జీవుడు స్వతంత్రుడు గనక తన యొక్క సామర్థ్యాన్ని బట్టి తను మరణించడం జరుగుతుంది. దానికి అనుకూలంగా అక్కడ వేరే శరీరం ఏర్పడాలని ఏం లేదు. కానీ ఈశ్వరుని యొక్క న్యాయం ఎలా ఉంటుందంటే, ఒకవేళ ఆ సమయం లోపల ఈ ఆత్మ సంస్కారాలకు అనుకూలమైన జన్యువులు గల శరీరము లభ్యమైతే వెంటనే తీసుకెళ్ళి జన్మింపజేస్తాడు. లేకుంటే ఇది అనుశయాత్మగా కొంచెము సంచరించవలసి ఉంటుంది. ఇలాంటిది అంటే ఈ సంస్కారాలకు తగ్గ శరీరము ఎక్కడ ఏర్పడ్డా, ఏ క్షణం ఏర్పడ్డా ఆ క్షణము ఆత్మ అందులో ప్రవేశిస్తుంది, వెళ్ళి అలా జన్మ లభిస్తుంది. ఆయన ధన్యవాదాలు. గౌతమ్ గారిది ఏం ప్రశ్న లేదా? అడగండి. ఎవరు? గురుజీ, ఇప్పుడు మనకి 12 రోజుల వరకు ఆత్మ వాయు సంచారం చేస్తుంది, తర్వాత కర్మానుసారంగా వేరే శరీరంలో ప్రవేశపెడతారని చెప్పేసి అనుకుంటారు. అది అసలు 12 రోజులకి మన శాస్త్రానికి ఏమైనా సంబంధం ఉందా ఈ జీవాత్మ శరీరం ధరించడానికి? అయితే ఇక్కడ చాలా రకాల వాదాలు ఉన్నాయి. 12 రోజులని, 12 నెలలని, 12 సంవత్సరాలని కూడా ఉంది.
ఒకటి, ఈశ్వరుడు న్యాయకారి గనుక ఆ సంస్కారాలకు అనుకూలమైన జన్యువులు గల సంయుక్త బీజం ఎక్కడ ఏర్పడితే అక్కడికి పంపిస్తాడు. ఇన్ని రోజులని ఉండదు కదా, ఇన్ని రోజులకు ఏర్పడుతుంది అనేది ఈశ్వరుడు నిర్మించాడు కదా పిండాన్ని. అక్కడ ఎవరో తల్లిదండ్రులు కలిస్తే కదా పిండం ఏర్పడేది. కనుక అది యాదృచ్ఛికంగా ఏర్పడుతుంటాయి. జీవులు స్వతంత్రులు కనుక ఈశ్వరుడు కంట్రోల్ చేయడు వాళ్ళను ఎప్పుడైనా కానండి. దానికి అనుకూలంగా ఉంటే అక్కడ పంపిస్తాడు ఆత్మను. ఇన్ని రోజులు అని అట్లా వెయిట్ ఏముండదు. ఒకవేళ అది 12 రోజులు ఆగవలసి వస్తే అదే పద్ధతి లోపల చంద్రుడి నుంచి, మేఘాల నుంచి, వర్షం నుంచి ఇలా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది ఆత్మ అనేది అనుషయాత్మగా మేఘాల లోపల ఉండొచ్చు, వర్షం లోపల ఉండొచ్చు, జలం లోపల ఉండొచ్చు, భూమి లోపల ఉండొచ్చు, ఆహారం లోపల ఉండొచ్చు, విత్తనాల పైన ఉండొచ్చు, వీర్యం లోపల ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అలా ఏదైనా వైదికం కాదు, అవైదికమే అవుతుంది చెప్పింది దాన్ని బట్టి. అవైదికము వైదికము అనేటి కొంత మనము వేరు చేయాలంటే అక్కడ యథాయోగ్యత అవసరం. అంటే ఎట్లాంటి సందర్భంలో మాట్లాడారు అంటే ఫస్ట్ మొదటి జన్మ వచ్చేటప్పుడు మాత్రమే అదే పద్ధతి లోపల జన్మ లభిస్తూ ఉంటుంది. మొదటి అమైత్ర సృష్టి లోపల శరీరం లోపల ఆత్మ ప్రవేశించాలంటే ఆ ప్రాసెస్ లోపలనే ప్రవేశించాలి. అక్కడికి వచ్చి భూమిలో చేరి భూమి లోపల ఆహార పదార్థంలోకి చేరి ఆహార పదార్థం లోపల వీర్య కణాలుగా మారి వీర్య కణాల నుంచి సంయుక్త బీజంగా మారి సంయుక్త బీజం నుంచి పిండ దశ శిశు దశ అలా మారుతుంటుంది. అంటే ఫస్ట్ స్టేజ్ లోపల అంటే మొదటి సృష్టి అమైత్ర సృష్టి లోపల ఆ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత కూడా అంత సమయం ఉంటే అదే ప్రాసెస్ లోపల అలా జరుగుతూ ఉంటుంది. అవైదికమా వైదికమా అని ఖచ్చితంగా మనము విమర్శించడానికి వీలు లేకుండా ఉంది. ఇది తర్వాత ఆలోచిద్దాం దాని గురించి ఇంకేమైనా మనకు సమాచారం దొరుకుతుంది. సరే గురు, ధన్యవాదాలు. సార్ ఒక ఒపీనియన్ చెప్తారా? అడగండి. అదే ఈ మధ్య ఒక స్టూడెంట్ ని పీరియడ్స్ వచ్చాయని క్లాస్ బయట కూర్చోబెట్టి విడిగా రాయించారు. ఆ పరిస్థితి మీద మీ ఒపీనియన్ ఏమైనా చెప్తారా ఒకసారి? యాక్చువల్ ఏంటంటే ఈ వయసు లోపల పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చదవాలి. అంటే ధర్మం ప్రకారం శాస్త్రం ప్రకారము అంటే ఈ 12-13 సంవత్సరాలు అంటే 8 సంవత్సరాలకు అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ గురుకులాలు పంపించే పద్ధతి ఉంది శాస్త్రం ప్రకారం. గురుకులాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది బయట నిలబెట్టడం లోపల ఉంచడం అని అట్లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ బయట నిలబెట్టడం అనేది అమానుష్యం. బయట నిలబెట్టకూడదు. వాళ్ళని ఒక రూమ్లో ఉంచేసి సరైన ఏర్పాట్లు చేయాలి. అలాంటిది కొంత ఇబ్బంది ఉంటుంది కనుక ఏదైనా పెయిన్స్ కూడా ఉండొచ్చు కనుక అలాంటి వ్యవస్థ చేయడము లేకపోతే పేరెంట్స్ దగ్గరికి పంపడము సేఫ్ ప్లేస్లో ఉంచడము చేయాలి. ఎందుకంటే మనిషి ఎప్పుడు మనిషిగానే ఉండాలి, మానవత్వాన్ని కలిగి ఉండాలి. ఏదో రూల్స్ ముందట పెట్టుకొని కాన్స్టిట్యూషన్ ముందట పెట్టుకొని సిస్టమ్ ముందట పెట్టుకొని హింసించడం అనేది పద్ధతి కాదు. దుష్టం హింసాయ, దుష్టత్వం అంటేనే హింసించడం. నువ్వు ఎంత నేను నా రూల్ ప్రకారం వెళ్ళినా అన్నా కానీ అక్కడ హింస జరిగితే అది దుష్టత్వం అవుతుంది, కానీ అదేమో న్యాయం కాదు. అలా ఓకే గోపి గారు. గురించి ఇది కొంచెం మామూలు డౌట్ అండి. ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి స్పేస్ లో కానీ లేదా వేరే గ్రహం మీద చనిపోయి ఉంటే అది ఏ వాయువు ద్వారా వస్తుంది? అంటే అది భౌతిక అంటే ఆ వాయువు వేరే వాయువా లేకపోతే మనకు తెలిసిన వాయువా ఎలా అని? ఆత్మ ప్రయాణమా? అవును గురుజీ, అవును. ఆత్మ ప్రయాణం. ఆత్మ ప్రయాణం స్పేస్ లో ఉన్నా వేరే లోకాల్లో ఉన్నా ఎక్కడున్నా ఒకటే పద్ధతి ఉంటుంది. దానికి ఆత్మ అనేది సూక్ష్మమైంది. ఈ వాయువు ఈ భౌతిక వాయువులకు అందనిది, వాయువులతో సంబంధం లేనిది. రోదస్సులో కూడా ప్రయాణిస్తుంది అది, దానికి వాయువు అవసరం లేదు. సూక్ష్మ శరీరం ఉంటే సరిపోతుంది. అతివాహి శరీరం అంటే సూక్ష్మ శరీరం, వాయువు కాదు. అలా అతివాహి శరీరంలో అర్థమైంది గురుజీ, ధన్యవాదాలు. గౌతమ్ గారు ఏమైనా ఉన్నాయా అండి? లేవు శ్రీరామ్ గారు. ఓకే, ఇంకెవరికైనా ఉంటే అడగండి, లేదంటే ముగిద్దాం. శాంతి పాటు చేద్దామా? చేద్దాం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి.
सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। ओम सबको नमन प्रणाम नमस्ते। ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు గురూజీ. ధన్యవాదాలు గురూజీ.